తీసుకున్నా తీసిలేదన్నా నాకు పోతే ఉంటే హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో ఉండాలి కదా నువ్వు నాకు ఎంతో వస్తుందో అంతంత పోతా ఉంటుంది నాకు ఏం కావాలి ಗೊತ್ತಾ నాకు సంసారము బాగా కావాలా ಸಂಸಾರ ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಮೂರ್ಗೆಲ್ಲ ಹೋಗ್ರಿ ನಾವೆಲ್ಲ ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಮೂರ್ಗೆಲ್ಲ ಹೋಗಿ ನಿಮ್ಮೂರ್ ಯಾವ್ದು ನಮ್ಮೂರ ಹೈದರಾಬಾದ್ ಹೋಗ್ಬೇಕಲ್ಲ ನೀವು ಇಲ್ಲಿಗೆ ఒక్కొక్క స్థుతి ఒక్కొక్క అవుతుంది నాకు ఎక్కడికో వస్తే అక్కడికే పోతుంది ಅಲ್ಲಿ ರೋಡಲ್ಲಿ ಬಟ್ಟೆ ಇಲ್ಲ ಅಂತ ಇವಾಗ ಬಟ್ಟೆ ಎಲ್ಲಿಂದ ಬಂದ ಬಟ್ಟೆಗಳು ಎಲ್ಲಿಂದ ಬಂದ అక్క ఉంది కదా ఆ వస్తువు ఇప్పుడే పెట్టింది నాకే ఏమో అది వేసుకొని పోవాలా అని చెప్పింది ఆಯ್ತು ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಯಾರು ಕೊಟ್ಟಿದ್ರಿ ಬಟ್ಟೆ ಯಾರು ಕೊಟ್ಟಿದ್ರು ಕೊಟ್ಟರು ಆ ಕಡೆ ಯಾಕೆ ಹೋಗಿದ್ದ ನೀನು बाजू चलो साइको ಒಬ್ಬನಲ್ಲ పల్లెలలో వచ్చేయండి అబ్బా ఏమన్నా హెల్ప్ చేయండి లేదంటే పట్టుకోండి తీసుకున్నా తీసిలేదన్నా సార్ చెప్పండి డీటెయిల్స్ అయితే ప్రాథమిక సమాచారం మేరకు గంగవరం సిఐ గారు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి ఇట్లా ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేసి ఒక చెరువులో దాంకొని రాళ్లతో విసురుతున్నాడు జనాలపైకి అనేసి మనకు ప్రాథమిక సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి రావడం జరిగింది. అప్పటికే అతను చెరువులో దాంకొని ఒక సుమారుగా గంటన్నర సేపు ఉండడం జరిగింది. మన సిబ్బంది లైఫ్ జాకెట్ తోటి చెరువులోకి దూకి అగ్నిమాపక సిబ్బంది అతన్ని సురక్షితంగా ప్రాణాలతో రక్షించడం జరిగింది. రక్షించిన తర్వాత ప్రాథమిక చికిత్స కోసం గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇంకా తెలియాల్సి ఉంది. అతను మానసిక స్థితి అలాంటివి తెలియాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. తర్వాత తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర. ఈరోజు పలంనేరు దండపల్లి రోడ్డు మరియు గంగవరంలో హల్చల్ చేస్తున్న ఒక సైకో గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. ఇతను 8:30 గంటల ప్రాంతంలో పోలీస్ వాహనం ఎలా తీసుకున్నాడో మనకు కూడా కరెక్ట్గా తెలియదు. అతను పోలీస్ వాహనం పెరుక్కొని మదనపల్లి రోడ్డు గంగవరం రోడ్డుకి వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయిన దారిలో ఒక 5-6 వాహనాలు ఢీకొని పోయినాడు. దీంట్లో కారు ఒకటి డ్యామేజ్ అయింది. టమాటాలు ఎత్తుకొస్తుంటే ఆటో అది డ్యామేజ్ అయింది. మనుషులు గాయాలైంది. చివరికి ఎత్తుకుపోయి గంగవరం ఫ్లైఓవర్ డివైడర్ని ఢీకొనుక్కొని బండి నిలిచిపోయింది. ఇతను ఎత్తుకొని వచ్చిన వాహనం వచ్చి పోలీస్ పెట్రోలింగ్ వాహనము. ఇతను గుద్దేసి నేరుగా వెళ్ళిపోయి గంగవరం ఫ్లైఓవర్ వెనకాలంలో చెరువులోకి వెళ్ళిపోయి దూకేసినాడు. చెరువులో దూకేసి ఈత కొట్టుకుంటా ఉన్నాడు. మళ్ళీ పోలీసులు జనాలంతా చెరువు చుట్టూ చేరే కొంతకి చెరువు మధ్యకి వెళ్ళిపోయిందని అతను ఏం చేసినాడంటే ఈత కొట్టుకుంటా
ఆసనం వేసుకుని ఉండిపోయినాడు. అంటే మనం ఆసనాలు వేస్తే వెనక్కి ఈత కొట్టుకొని వెనక్కి పనుకుంటారు. సో అట్లా ఆసనం వేసుకుని 3/4 గంట నీళ్ళు అట్లే తేలుకొనే ఉంటాడు. తల మాత్రమే తేలుకొని. మళ్ళీ ఈ జనాలంతా చెరువు చుట్టూ చేరిపోయినారు. పలంనేరు సిఐ మోహన్ రెడ్డి సారు, ఎస్ఐ లోకేష్ రెడ్డి సారు, గంగవరం పోలీసులు, ఫైర్ వాళ్ళంతా చెరువు కాడ వచ్చేసి చెరువు చుట్టూ చూసినారు. యా పక్క అతను పట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక సైడ్ వచ్చిందని దారాలతో ఆ స్థానికుల సాయంతో లోపల చెరువులో ఉంటే అతను పోయి తీసుకొని గట్టుకు చేర్చినారు. గట్టుకు చేర్చిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఎలా ఉందని చెప్పి 108లో పల్మనేరు ఏరియా ఆసుపత్రికి తరలించినారు. ఈ సైకో గురించి ఒక మాట చెప్పాలా. ఈ సైకోలు ఎందుకురా పలంనేరుకు వస్తారంటే, పలంనేరుకి ఏ పక్కన హైవే రోడ్లు విశాలంగా ఉంటాయి. ఈ పిచ్చి వాళ్ళంతా నడుచుకొని హైవే రోడ్ల మీద నడుచుకొచ్చేస్తారు. వీళ్ళు ఎట్లా ప్రవర్తుంటుందో మనకు కూడా అర్థం కాదు. ఈ సైకో చేసిన విధానం. ఈరోజు ఇంకో విషయం ఏమరా చెప్పాలంటే, అతను సైకో వచ్చి ఈ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఆ మదన్పల్లి రోడ్లో చాలా స్కూల్స్ కాలేజీలు ఉంటాయి. ఆ టైంలో పిల్లలు రోడ్లు సైడ్ ఎవడు నడిలేదు, వాహనాలు తక్కువ ఉన్నాయి కాబట్టి గుద్దుకొని వెళ్ళిపోయినాడు. అదే స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైనా నడుచుకోపోతా ఉంటే పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుంది. ఆ టైంలో ఎవరు లేదు, తక్కువ ట్రాఫిక్ ఉన్నింది. వాడు వాహనాలు ఢీకొట్టుకొని పోయినాడు కాబట్టి చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ఇతని సైకో గురించి ఇంకా డీటెయిల్ తెలియాలంటే పోలీస్ విచారణలో తేలనుంది.